గుడ్ మార్నింగ్ సార్. ఈ బయట ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక మీ అందరికీ గుడ్ మార్నింగ్. నా గురించి మీకు చెప్తాను సార్. నా కష్టమని అంటే ఈ బయట వచ్చిన వచ్చానది మీకు కొద్దిగా చెప్తాను సార్. నా పేరు భాస్కర్రావు కాదు సార్. నా పేరు భాస్కర్రావు. రాజమండ్రిలో నేటిగా ఉంటాం. నేను వచ్చి తాపీ మేస్తాను సార్. నేను ఈ బయట రాకముందు నాకు ప్రాబ్లం చెప్తాను సార్. నాకు మోకాళ్ళ నొప్పులుండి నడుము నొప్పులు బాగా ఎక్కువ ఉంటాయి సార్. నాకు తాపీ మేస్త్రి అంటే నీకు పని మా పని హార్డ్వేర్ పని ఎక్కువ ఉంటుంది సార్. నాకు నేను పని బాగా ఎక్కువ చేస్తాను. దానివల్ల ఎన్ని మెడిసిన్ వాడినా సరే తగ్గలేదు. తగ్గకపోవడం వల్ల అంటే ముందు ఒక స్టేజ్లో ఉండేవాడిని. నేను పొరట్లో తగ్గుతాయి అని చెప్పారు వాళ్ళు ప్లాన్ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఇన్కమ్ ప్లాన్, హెల్త్ ప్లాన్ కూడా చెప్పారు. ఇంకా అంటే నాకు కొద్దిగా డబ్బు సంపాదించిన ఆశ ఉంది. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ డబ్బు వస్తుంది కదా అనుకొని స్టేజ్లో ఐడియా వేసుకొని అందులో బిజినెస్ చేస్తాను సార్. నేను 2 సంవత్సరాలు చేశాను. ప్రొడక్ట్లు వాడాను. కానీ నాకు ప్రొడక్ట్లు వాడకపోతే మళ్ళీ మామూలుగా మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది. నాకు ప్రొడక్ట్ వాడిన తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది. ప్రొడక్ట్లు ఆపేస్తే మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది. సరే బిజినెస్ ఉంది కదా బాగానే చేద్దాం, అందరూ పరిచయం చేద్దాం అనుకో 2 సంవత్సరాలు పరిచయం చేశాను సార్. 2 సంవత్సరాలు చేశాను. అలా చేస్తుండగా మళ్ళీ మా అన్నయ్య గారు ఏమి ఇంకొక బిజినెస్లోకి తీసుకెళ్ళాడు. ఇంకా డబ్బు ఎక్కువ వస్తుంది అనుకుని పెట్టుబడి పెట్టించి ఇంకో బిజినెస్ తీసుకెళ్ళేది. అది అయిపోయిన తర్వాత అది కూడా నాకు అలా అనిపించలేదు. ఎంత పరంగా డబ్బు పరంగా అయితే వస్తుంది కానీ చేస్తే హెల్త్ పరంగా అయితే అంత నాకు అనిపించలేదు. కానీ డబ్బు సంపాదించాలని ఒక ఆశ ఉంది, ఎక్కువ డబ్బు సంపాదించాలని. తర్వాత అది అలా చేస్తుండగా మళ్ళీ నాకు మా అప్పులైన సంపత్ గారి కూడా ఈ బయట తీసుకొచ్చింది నా దగ్గర. మళ్ళీ ఇందులో హెల్త్ ఉంది భాస్కర్, మన సైడ్ కూడా బిజినెస్ చేసుకుంటే ఇందులో కూడా డబ్బు వస్తుంది అంటే అప్పుడు జాయినింగ్ కొత్తలోన మనకి ఇది ఈ 3,000 రూపాయలు అంగడి పీవీకి డబ్బులు పెంచారు కదా సార్. స్టార్టింగ్లో అప్పటికి అది పెంచలేదు. 10 రూపాయలు అంత ఇచ్చేవారు. అప్పుడు ఎవరినైనా ఇచ్చేవారు, ఫ్యామిలీ వాళ్ళు అంత ఇచ్చేవారు కాదు. మేము జాయిన్ కొత్తలోన జాయిన్ అయిన 2 నెలలకి మళ్ళీ ఇన్కమ్ పెంచారన్నమాట. ఇన్కమ్ పెంచిన తర్వాత మన అదృష్టం మీద బాగుంది సంపత్ గారు, మనం చేద్దాం అనుకొని నేను బిజినెస్ గురించే ఈ ప్రొడక్ట్ తీసుకోను. ఎంతకని అన్ని వాడిని ఎలా ఉంటాయిలే డబ్బు గురించి ఇంకన్నీ ఎలాగ ఉంటాయి అనుకొని నేను బిజినెస్ చేద్దాం అనుకొని సంపత్ గారిని నేను కలిసి చేద్దాం. సంపత్ గారు అయితే ఎంత పరంగా తీసుకోవాలి. ఆయన బిజినెస్ ప్లాన్ ఉందనుకొని చెప్పారు. బిజినెస్ ప్లాన్ సరి చేద్దాం. ఎంత గురించి అంటే అందరూ ఎలాగే చెప్తారు, అన్ని ప్రొడక్ట్లు ఎలాగే ఉంటాయి, అన్నీ ఎలాగే ఉంటాయి. సరేలే అనుకొని నేను బిజినెస్ చేద్దాం అనుకొని వచ్చాను. ఈలోగా నేను ప్రొడక్ట్ వాడుతున్నాను డైలీ. ఎందుకంటే పడుకుంటాం కదా, నీళ్ళు ఎలాగ నీళ్ళు తాగుతుంటాం. మన చేతికి ఇష్టం అనమాట అలాగే ఉంటుంది. ఇంకా కంటిన్యూగా 3 మట్టు కంపల్గా చేయాలి. చేసినా చేయకపోయినా చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇది అలా కంటిన్యూగా చేస్తుండగా అలాగా 2-3 నెలలకి నాకు పెయిన్స్ అనేది కొద్దిగా రావట్లేదు అనమాట. ఎంత పని చేసినా సరే ఇదేంటి ఆశ్చర్యంగా ఉందనుకున్నాను. నేను ఒక పక్క నుంచి నేను అందరికి పరిచయం చేస్తాను. అప్పటికే అందరికి పరిచయం చేస్తున్నాను. నాకు పెయిన్స్ అనేది నాకు తెలుస్తుంది అనమాట. ఇది రావట్లేదు, ఎంత పని చేసినా అంటే ఇది బాగున్నట్టుగా ఉంది ప్రోడక్ట్, ఇది అన్ని కంపెనీలు ప్రోడక్ట్ కాదు, ఇది బాగుంది అనుకోని అంతకుముందే పరిచయం చేస్తున్నాను. కానీ పైన అలా చెప్పుకెళ్తున్నాను వాళ్ళందరికీ. ఇది ఎప్పటికైతే నాకు రిజల్ట్ లాగా వచ్చిందో అప్పటి నుంచి కొద్దిగా సీరియస్గా పెట్టాను అనమాట. సీరియస్గా పెట్టడం స్టార్టింగ్లోనే నేను 3 నెలల్లోనే ఒక 10 మంది దాకా కిట్లు కొనిపించాను అనమాట. స్టార్టింగ్లో కొనిపించిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా బాగా బిజినెస్ చేస్తున్నాం. ఇది ఏంటంటే మ్యాచింగ్ గురించి ఎప్పుడు చూడలేదు. అటు వేసుకెళ్ళిపోతున్నాం అంతే. ఇన్కమ్ అంటే పెద్దగా రాలేదు. కానీ ఎప్పుడు ఎవరు కొనుక్కుంటాను ఐదు వేసుకెళ్ళిపోతున్నాం మేము. నాకు ఇప్పుడు దాకా దీంట్లో మనం వచ్చిన ఇన్కమ్ 2 ఐడీల మీద 60,000 దాకా వచ్చింది నాకు ఇన్కమ్. నాకు ఇలాగ మాట్లాడాలి అని అవకాశం ఇచ్చింది మట్టుగా రవి గారే. ఎందుకంటే ఆయన బలవంతంగా చేస్తే కానీ మనం మాటలు నేర్చుకోవట్లేదు అనమాట. ఇప్పటికి వచ్చిన మాట్లాడలేదు ఎక్కడ కూడా, ఏ నెట్వర్క్ మాట్లాడలేదు. అందులో రవి సార్ గారు కూడా జూమ్లో చాలా హైలైట్ చేశారనమాట మమ్మల్ని. ఆయన లీడర్గా ఉన్నాడు కానీ ఆయన ఎప్పుడు క్లాసులు చెప్తలేదు, మన చేత చెప్పేస్తున్నారు. ఆయన వల్ల నేను ఇప్పుడు మాట్లాడడం నేర్చుకున్నాను. అది వల్ల ఈగలు అనేది పెట్టుకుంటే కానీ మీరు నాతో సాహసం చేయడానికి వీలు లేదన్నారు. ఆయన సీరియస్గా చెప్పేశారు ఇంకా మొహం మీద. దాన్ని ప్లాన్గా నేను కూడా పెట్టుకున్నాను. ఇంకా తాడో పెట్టి తెలుసుకోవాలి. ఇంకా రవి గారు చాలా మంచి మనసుతో ఉన్నాడు. ఇప్పుడు దాకా మనిషి నాకు దొరకలేదు, ఏ నెట్వర్క్లో దొరకలేదు. అలాంటి జూమ్లో కూడా అవకాశం కూడా లేవు మనకి. మన ఫీడ్బ్యాక్ ఇద్దామని కూడా అవకాశం ఉండదు అనమాట. అలాంటిది రవి గారు సార్ ఓన్లీగా మనకి దగ్గర కూర్చోబెట్టుకొని నేర్పిస్తున్నాడు. ఆయన ఈగల్ ఫౌండేషన్ పెట్టుకొని ఆయన మంచితనాన్ని
నా మంచితనానికి అంటే ఉదాహరణగా మీరందరూ మంచివాళ్ళనుకో ఆయన మంచితనానికి నా మంచితనానికి బాగా ఈక్వల్ అయినాయి అనమాట. ఈక్వల్ అవ్వడం వల్ల సరే సాయం చేద్దాం, సపోర్ట్ చేద్దాం, రవి గారితో సహా మనం నడుద్దాం. వెనకం వచ్చినా రాకపోయినా ఆయన నాకు వచ్చిన వెనుక నాకు సాయం చేస్తారు కదా అనుకొని ఇప్పుడు మంచి మనసుతోనే మనం జర్నీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ 60 మంది దాకా కూర్చోన్నాం. ఇక్కడ ఈ 60 మంది కూర్చోన్నాం అంటే రవి గారు మంచితనంతోనే ఇక్కడ కూర్చోన్నాం. ఇక్కడ ఆయన అంతా జూమ్లో కఠినంగా ఉన్నా, సీరియస్గా ఉన్నా మనం ఇక్కడ మనస్ఫూర్తిగా నచ్చి కూర్చున్నామంటే ఆయన చెప్పిన మాటలన్నీ మన హృదయపూర్వం ఉన్నాయి కాబట్టి వచ్చి కూర్చున్నాం. ఆయన ఏంటంటే 60 మందిని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు ఏ టీం తరఫున. నా ఒక్కడి తరఫున కూడా 60 మందిని కూర్చోబెట్టుకోవాలి. అలాగే మనం 60 మంది ఎంతమంది ఉన్నామో ఒక్కొక్కరు 60 మంది కూర్చోబెట్టుకుంటే మనకి ఆలు కాదు కట్టేసుకోవాలి మనం. ఎందుకంటే రవి గారిలా మనం తయారవ్వాలి. రవి గారు తయారైపోయి రవి గారిలా మనం తయారైతేనే మనకు ఆ ఇన్కమ్ వస్తుంది. మనం కూడా రవి గారిలా సీడకి ముందుకెళ్ళగలం అనమాట. రవి గారు పెట్టారు ఇప్పుడు ఇది, రవి గారు డొనేషన్గా పెట్టారు. అది ఆ ఆలోచన మనకు కూడా రావాలా. వచ్చిందనుకోండి మనం కూడా ప్రపంచంగా చేస్తాం అనమాట. ఇప్పుడు రూపేశ్వర గారు అంటారు, నువ్వు నేను కలిస్తే మనం అవుతాం, మనం కలిస్తే జనం అవుతాం, జనం కలిస్తే ప్రపంచం అవుతారు. నేనేమంటానంటే ప్రపంచం కలిస్తే ఒక ఏగ ఫౌండేషన్. అదొక కాన్సెప్ట్ రాశాను సార్, ఒక మాట చదువుతాను. చెప్పండి.